ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కిడ్నీస్ నార్మల్గా ఉన్నాయా లేదా ఎలా తేల్చుకోవాలి? అందరికీ సిమ్టమ్స్ వస్తాయా అంటే వస్తాయి, కానీ అన్ని రకాల కిడ్నీ జబ్బుల్లో మూత్రం తగ్గదు. కొన్ని రకాల కిడ్నీ జబ్బుల్లో మాత్రమే మూత్రం తగ్గి హై రిస్క్ పాపులేషన్ అంటే ఆబ్వియస్లీ డయాబెటీస్. డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడకం పెరుగుతుందండి. ఎందుకంటే కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో దేర్ ఆర్ సమ్ హెవీ మెటల్స్ ఇన్ ఇట్ విచ్ విల్ డ్యామేజ్ బోన్ మ్యారో అండ్ ఇలా పెరిగినప్పుడు జనరల్లీ ఇన్ స్పాన్ ఆఫ్ 3 to 4 weeks మ్యాక్సిమం క్రియేటిన్ విల్ కిడ్నీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవి క్రానిక్గా మారిన పరిస్థితుల్లో కిడ్నీస్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయండి? epithelial cells is just to see the quality of the urine. For example, more number of హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. అన్ని వ్యాధుల్లోకెల్లా కిడ్నీ డిసీజ్ చాలా భయపెడుతుంది, కలవరపెడుతుంది. ఎందుకంటే కిడ్నీ డిసీజ్ సిమ్టమ్స్ మనలోకి వచ్చే లోపు చాలా లేట్ అయిపోతుందని చెప్పి నెఫ్రాలజిస్టులు మాటి మాటికి అలర్ట్ చేస్తూ ఉంటారు. మరి అలా అయితే కిడ్నీ హెల్త్ ఎలా ఉంది, ఎలా తెలుసుకోవాలి, అండ్ ఎంత కాలానికి ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి, అండ్ వయసు మీరుతున్న కొద్దీ వచ్చే కిడ్నీ సమస్యలు ఏంటి, వీటి గురించి మాట్లాడబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ డాక్టర్ సత్యనారాయణ గారు. ఆయనతో మాట్లాడబోతున్నాం. సార్ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ డిసీజ్ ఉందా లేదా, కిడ్నీస్ నార్మల్గా ఉన్నాయా లేదా ఎలా తేల్చుకోవాలి సిమ్టమాటికలీ? సో సిమ్టమ్స్ కోసం మనం వెయిట్ చేయకూడదు ఫస్ట్ థింగ్. సో అందరికీ సిమ్టమ్స్ వస్తాయా అంటే వస్తాయి, కానీ ఎప్పుడు వస్తాయి? ఇట్ విల్ బి వెరీ లేట్ ఇన్ మెనీ కిడ్నీ డిసీజెస్ చాలా వరకు. అండ్ మెనీ ఆఫ్ ద టైమ్స్ బై ద టైమ్ పేషెంట్ మా దగ్గరకు వచ్చేసరికి క్రియాటిన్ 4, 5, 6 అంటే వీ డూ సీ 1.5, 2, బట్ మెనీ కేసెస్ చాలా వరకు 4, 5 దగ్గర కూడా వస్తుంటారు. ఎందుకు వస్తుంటారు? అండ్ అట్లాంటి వాళ్ళ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి యూరిన్ వస్తూ ఉంటుంది. దే నెవర్ అండర్స్టాండ్ దట్ కిడ్నీ ప్రాబ్లం ఉందంటే నమ్మరు కూడా, అండ్ ఇట్ విల్ బి అ షాక్ ఫర్ దెమ్. అంతే. సో అన్ని రకాల కిడ్నీ జబ్బుల్లో మూత్రం తగ్గదు. కొన్ని రకాల కిడ్నీ జబ్బుల్లో మాత్రమే మూత్రం తగ్గి కాలవాపులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఎట్లా తెలుసుకోవాలి అంటే, సో వి డివైడ్ ద పాపులేషన్ ఇంటూ 2. ఒకటి నార్మల్ పాపులేషన్, 2 హై రిస్క్ పాపులేషన్. సో మనకు ఫోకస్ అంతా షుడ్ బి ఆన్ ద హై రిస్క్ పాపులేషన్. సో ఈ హై రిస్క్ పాపులేషన్లో మనం స్క్రీన్ చేయాలి. ఆ స్క్రీన్ చేస్తే మనకి వీ కెన్ పికప్ దిస్ డిసీజెస్ మచ్ ఎర్లియర్. రైట్. సో అయితే మరి హై రిస్క్ పాపులేషన్ అంటే ఆబ్వియస్లీ డయాబెటీస్. డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అండ్ కొన్ని రకాల జబ్బులు వంశపారంపరంగా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏడీపీకేడి అని, ఇట్లాంటి వాళ్ళు, కొన్ని లూపస్ అని, ఇవి కూడా ఫ్యామిలీలో కొన్ని ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. అయితే మరి మీరు అన్నట్టు క్రియాటిన్ లెవెల్స్ పెరగడం ఒక సంకేతం అన్నారు, వాళ్ళు వచ్చేసరికి 4, 5 ఉంటాయని. అది క్రానిక్గా ఉంటుందా, లేక ట్రిగ్గర్స్ ఉండి ఒక్కొక్కసారి ఎలివేట్ అయిపోయి క్రియాటిన్ లెవెల్స్ అవి మళ్ళీ నార్మల్గా, ఉదాహరణకి లాంగ్ టర్మ్ పెయిన్ కిల్లర్స్, ఇంకేదో ప్రోటీన్, ఇంకా రకరకాల వాడుతూ ఇవన్నీ పెరిగిపోతాయని చెప్తారు కదా? సో మామూలుగా మనం కిడ్నీ డిసీజ్ చూసినప్పుడు మనం రెండు 2 మేజర్ క్లాసెస్ ఉంటాయి మనకి. ఒకటి టెంపరీ ప్రాబ్లం, 2 పర్మనెంట్ ప్రాబ్లం. ఈ టెంపరీ ప్రాబ్లం అనేది ఇంతకుముందు మనకు నార్మల్ కిడ్నీస్ ఉండి అండ్ రీసెంట్గా ఏదైనా ఇన్సల్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే టూ మెనీ పెయిన్ కిల్లర్స్ కానీ, ఈ కొన్నిసార్లు ఈ ఇండిజినస్ మెడికేషన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, నాటు మందులు వాడడం కానీ, లేదంటే అన్నెసరీ యాంటీబయాటిక్స్ తీసుకోవడం కానీ, దీనివల్ల పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడడం పెరుగుతుందండి? కొంతమందిలో పెరుగుతుందండి. ఎస్. ఎందుకంటే కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో దేర్ ఆర్ సమ్ హెవీ మెటల్స్ ఇన్ ఇట్ విచ్ విల్ డ్యామేజ్ బోన్ మ్యారో అండ్ కిడ్నీ యాజ్ వెల్. సో ఇలా పెరిగినప్పుడు జనరల్లీ ఇన్ స్పాన్ ఆఫ్ 3 to 4 weeks మ్యాక్సిమం కిడ్నీ విల్ ట్రై టు రికవర్. సో దీన్ని టెంపరీ డ్యామేజ్, మన మెడికల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకోవాలంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాము. 2 లాంగ్ టర్మ్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, వేరే కారణాలు ఉన్నప్పుడు వీళ్ళలో ఇట్ విల్ బి అ గ్రాడ్యువల్ ఇంక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, మీరు రెగ్యులర్ ఫాలోఅప్కి వస్తున్నారు, 1.2 ఉంది, ఒక పీరియడ్ ఆఫ్ 1 year 1.2, 1.3 అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సడన్గా జంప్ అయితే మాత్రం దిల్ బి సమ్ అక్యూట్ కాజెస్. ఆ అక్యూట్ కాజెస్ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. టిపికలీ కిడ్నీస్ని నార్మల్గా, హ్యాపీగా, హెల్దీగా ఉంచడానికి మనం చేయవలసిన 3-4 మంచి పనులు ఏంటి? ఉదాహరణకి నీళ్లు తాగమంటారు. ఎంత నీళ్లు తాగాలి, ఎంత ఫ్రీక్వెంట్గా తాగాలి, ఎన్నిసార్లు యూరినేషన్ జరిగితే నార్మల్ అంటారు? సో ఈ ఎంత నీళ్లు తాగాలి అనేది ఇట్స్ ఏ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలోనే ఒకళ్ళు కాశ్మీర్లో ఉంటారు, ఒకళ్ళు రాజస్థాన్లో ఉంటారు. వాళ్ళకి ఇద్దరికి నేను 3 liters తీసుకోమని చెప్పలేను కదా. సో యువర్ వాటర్ ఇంటేక్ షుడ్ బి మీ క్లైమాటిక్ కండిషన్స్ అండ్ దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఇప్పుడు హైదరాబాద్లోనే తీసుకోండి, ఏసీలో కూర్చొని పనిచేస్తున్నారు కొంతమంది రోజంతా, వాళ్ళకి అండ్ బయట తిరిగే వాళ్ళకి సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అవసరం పడదు. బట్ ఆన్ అన్ యావరేజ్ సబ్ ట్రాపికల్ మన క్లైమాటిక్ కండిషన్స్లో నాన్ సమ్మర్స్లో అరౌండ్ 2 to 2.5 liters
అండ్ సమ్మర్స్లో ఒక 500 ml ఎక్స్ట్రా 3 to 3.5 liters విల్ బీ మోర్ దెన్ ఇనఫ్. అండ్ యూరినేషన్ ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ వన్స్ ఎవ్రీ 4 hours 6 hours అంటూ ఏమైనా ఉంటుందండి? బ్లాడర్ ఫిల్ ఇప్పుడు మనం తీసుకునే దాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మార్నింగ్ లెగవగానే ఒక 1.5 లీటర్ తీసేసుకుంటారు, వాళ్ళకి నెక్స్ట్ 3-4 అవర్స్లో యూరినేషన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. కొంతమంది స్లోలీ డివైడ్ చేస్తారు దాన్ని, ఒకేసారి తీసుకోకుండా మార్నింగ్ కొంచెం అట్లా దే విల్ హ్యావ్ సమ్ బాటిల్స్ విచ్ ఇస్ విత్ మార్కింగ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ దే విల్ టేక్ ఇట్ వెరీ స్లోలీ. అట్లాంటి వాళ్ళకి ఫ్రీక్వెన్సీ అనేది అంత ఒక దీంట్లో ఉండదు అనమాట. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ టేక్ యువర్ వాటర్, మీరు ఎలా తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. సో బట్ మార్నింగ్ వాటర్ తాగడం వల్ల డీటాక్స్ అవుతుంది బాడీ అని అంటారు. ఇస్ దట్ రియల్ ఆర్ ఇట్స్ అ మిత్? డీటాక్స్ సంగతి నేను చెప్పలేను బికాస్ అగైన్ బట్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ యువర్ బౌల్ మూమెంట్స్ డెఫినెట్లీ, దట్స్ ఫర్ షూర్. అండ్ అది తప్ప డీటాక్స్ అవుతుంది అని నేను చెప్పలేను, ఎందుకంటే బికాస్ వాటర్ ఎప్పుడు తాగినా కిడ్నీ విల్ ట్రై టు ఎక్స్క్రీట్ దట్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్. అండ్ మీరు ఎక్కువ వాటర్ తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 liters చెప్పాను, నేను 6 liters తీసుకుంటే ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ గుడ్ టు యూ. అంటే ఇంకా ఆరోగ్యంగా తయారవుతాం అన్నది అవ్వదు, ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6-7 liters తీసుకునే వాళ్ళలో ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్, సోడియం తగ్గిపోవడము, పొటాషియం తగ్గిపోవడము ఇలా అయ్యి అడ్మిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో టూ మచ్ వాటర్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. Ultimately it will dilute your electrolytes in the body. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవి క్రానిక్గా మారిన పరిస్థితుల్లో కిడ్నీస్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయండి? అంటే ఇప్పుడు ఈ యూరిన్ టెస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ పస్ సెల్స్ అని రకరకాల పారామీటర్స్ బయటపడుతూ ఉంటాయి, ఎపిథీలియల్ సెల్స్, వాటికి అర్థం ఏంటండి అసలు? Epithelial cells is just to see the quality of the urine. For example, more number of epithelial cells ఉంటే మీరు యూరిన్ శాంపిల్ సరిగ్గా ఇవ్వలేదని అర్థము. బట్ పస్ సెల్స్ వచ్చేసరికి ఇట్ ఇస్ డెఫినెట్లీ కుడ్ బి ఇన్ఫెక్షన్. దేర్ ఆర్ అదర్ కాజెస్ ఆల్సో. వాట్ ఆర్ ది అదర్ కాజెస్? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ కండిషన్ కాల్డ్ స్టెరైల్ పయూరియా, అంటే పస్ సెల్స్ ఉంటాయి కానీ ఇన్ఫెక్షన్ ఉండదు. ట్యూబర్క్లోసిస్ కానీ, కొన్ని డ్రగ్స్ కానీ, పెయిన్ కిల్లర్ సిస్టమ్ కూడా వస్తూ ఉంటుంది. బాడీలో స్టెంట్ పెట్టారు అనుకోండి, అప్పుడు కూడా పస్ సెల్స్ చూడొచ్చు మనము, బట్ దట్ డజంట్ సిగ్నిఫై ఇన్ఫెక్షన్. సో పస్ సెల్స్ ఉండి సిమ్టమ్స్ ఉండాలి. సో సిమ్టమ్స్ అందరిలో ఉంటాయి అంటే అగైన్ దెర్ ఇస్ ఏ కేవియాట్ దేర్. సో సిమ్టమ్స్ అందరిలో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్లో దే మైట్ నాట్ హ్యావ్ సిమ్టమ్స్ బట్ స్టిల్ దే విల్ హ్యావ్ ఇన్ఫెక్షన్. ప్రెగ్నెన్సీలో దే మైట్ నాట్ హ్యావ్ సిమ్టమ్స్ బట్ స్టిల్ దే విల్ హ్యావ్ ఇన్ఫెక్షన్. వీ హ్యావ్ టు ట్రీట్ దీస్ కండిషన్స్ అనమాట. బట్ అందరికీ పసల్స్ ఉన్న అందరికీ ట్రీట్ చేస్తామంటే నో, వీ హ్యావ్ టు డూ ఎ కల్చర్లో బ్యాక్టీరియా గ్రో అయితేనే మనం ట్రీట్ చేస్తాము. సో కల్చర్లో బ్యాక్టీరియా వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఉంటే ట్రీట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. సిమ్టమ్ లేనప్పుడు వీ కాల్ ఇట్ సంథింగ్ కాల్డ్ అస్ ఎసిమ్టమాటిక్ బ్యాక్టీరియా, అంటే బాడీలో యూరిన్లో బ్యాక్టీరియా ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది కానీ మీకు సిమ్టమ్స్ లేవు, బ్యాక్ పెయిన్ లేదు, బర్నింగ్ లేదు. సో అలా ఉన్నప్పుడు అందరినీ ట్రీట్ చేస్తారంటే నో. దెర్ ఇస్ హై రిస్క్ పాపులేషన్ లైక్ ఎల్డర్లీ పీపుల్, డయాబెటిక్స్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ లైక్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ, వీళ్ళని ప్రెగ్నెన్సీ వీళ్ళల్లో, అండ్ ఎనీ అబ్నార్మాలిటీస్ ఇన్ ద యూరినరీ ట్రాక్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలో ఏదైనా కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వీళ్ళకే ట్రీట్ చేస్తాం, అందరికీ ట్రీట్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ పాపులేషన్లో మీకు నాకు యూరిన్లో కల్చర్ పాజిటివ్ వస్తే ట్రీట్ చేయం, సిమ్టమ్స్ లేకపోతే ట్రీట్ చేయరు. కానీ మిగతా కండిషన్స్లో ఉన్న వాళ్ళని నేను ఏదైతే మెన్షన్ చేశానో ప్రెగ్నెన్సీ, ఎల్డర్లీ, డయాబెటిక్ పేషెంట్స్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళకి ట్రీట్ చేయాలి ఖచ్చితంగా. ట్రీట్ చేయాలి. అసలు ఎందుకు ఉంటుంది బ్యాక్టీరియల్ గ్రోత్ ఇఫ్ దేర్ ఇస్ నో సిమ్టమ్స్? సో ఇట్ ఈస్ ఇనబిలిటీ ఆఫ్ ద బాడీ టు మౌంట్ రెస్పాన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, యూ గెట్ ఫీవర్. వాట్ ఈస్ ఫీవర్? ఫీవర్ ఇస్ బేసికలీ బాడీ ఫైటింగ్ ఇన్ఫెక్షన్. సో వై డు బాడీ ఫైట్? బికాస్ యూ హ్యావ్ ఇమ్యూనిటీ. సో నేను ఏదైతే మెన్షన్ చేశానో ఈ పాపులేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు, కీమోథెరపీ మీద ఉంటారు, వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు. సో ఇమ్యూనిటీ విల్ నాట్ ఫైట్ బ్యాక్. డయాబెటీస్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, సో దే మైట్ నాట్ ఫైట్ బ్యాక్ అండ్ దే విల్ నాట్ హ్యావ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అందరికి కామన్గా తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మామూలుగా హార్ట్ అటాక్ వస్తే చెస్ట్ పెయిన్ వస్తుంది, బట్ దే సంథింగ్ కాల్డ్ సైలెంట్ ఎంఐ. ఎవరిలో వస్తుంది? డయాబెటిక్ పేషెంట్స్లో వస్తుంది. వాళ్ళకి పెయిన్ తెలియదు. ఎందుకు తెలియదు? బికాస్ దేర్ ఇస్ నర్వ్ డిస్టర్బెన్స్ దేర్. సో వాళ్ళకి పెయిన్ అర్థం కాదనమాట, ఉండదు వాళ్ళకి. అట్లాగే కిడ్నీలో కూడా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ విల్ నాట్ హ్యావ్ ఇనఫ్ పవర్ టు జనరేట్ దట్ రెస్పాన్స్. సో అలాంటప్పుడు మరి ట్రీట్ చేస్తారా చేయరా? చేయాలి, ఖచ్చితంగా చేయాలి. బికాస్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు, ఇప్పుడు పోలీసులు లేనప్పుడు ఏమవుతారు? దొంగలు ఎక్కువైపోతారు. అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా